జిఎన్టీవీ ఛానల్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. గౌతమి న్యూస్కి స్వాగతం. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి గ్రామీణ ప్రాంతాలే కాకుండా నగరాలు, పట్టణాల్లో సైతం దళితులపై కుల వివక్షత, దాడులు, దౌర్జన్యాలు జరుగుతున్నాయని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా నాయకులు ఎలుక దేవదాస్, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేష్, రైతు సంఘం జిల్లా నాయకులు రాములు ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం నాడు నారాయణపేట జిల్లా మరికల్ తహసీల్దార్ కార్యాలయం ముందు డిహెచ్పిఎస్, ఏఐటియుసిల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టి ఎంఆర్ఓకు మెమోరాండం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆధునిక కాలంలో చంద్రమండలంపై అడుగుపెడుతున్న మనిషి ఆదిమ కాలపు మధ్య రాతియుగపు మనుషుల్లా ప్రవర్తిస్తూ దళితులను మనుషులుగా గుర్తించలేని దుస్థితి దేశంలో, సమాజంలో ఉందని, అందుకు ఉదాహరణగా నారాయణపేట జిల్లా కృష్ణమండలం ఉడుమాల గ్రామంలో దళిత యువ జంటకు గ్రామ గుడి దగ్గర పెళ్లికి స్థానిక గుడి పూజారి నిరాకరించడం, పెళ్లి పందిరి కూడా వేయనీయకుండా గుడికి తాళం వేసుకొని పెళ్లి చేయకపోవడమే నిదర్శనమని వారన్నారు. భారతదేశంలో కొనసాగుతున్నది. స్వాతంత్రం వచ్చిందేమో 78 ఏళ్ళు అయింది. కానీ ఫలాలు, హక్కులు, బాధ్యతలు, ఆ భాగస్వామ్య ఫలాలు ఎవరికి అందుతున్నాయంటే అగ్రవర్ణాలకు, ఆధిపత్య కులాలకు, ధనికులకు, పెట్టుబడిదారులకు అందుతా ఉన్నాయి. కానీ దళితులకు మాత్రము ఏమీ దక్కేటటువంటి పరిస్థితి లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించినటువంటి రాసిన రాజ్యాంగము ఫలాలు ఎప్పుడో అందాలి. కానీ అందకుండా పోతున్నారంటే ఈ బ్రాహ్మణీయ ఆధిపత్య అగ్రవర్ణ కులాలు దళితులను అణగదొక్కుతా ఉన్నారు. భూములు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు, సంపద వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు, ఉద్యోగాలు వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారు. రిజర్వేషన్లను కూడా దక్కనీయకుండా మొత్తం అంతా కూడా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తూ ప్రైవేట్లో పోతే రిజర్వేషన్ లేవు. రాజ్యాంగంలో చట్టంలో చెప్పిన ప్రకారం అంబేద్కర్ గారు ఆశించింది ప్రభుత్వం స్థిరంగా ఉంటుంది, దళితులు శాశ్వతంగా ఉంటారు. ఈ భారతదేశంలో మూలవాసులం మేము, పురాతనం నుంచి సనాతనం నుంచి కూడా మేము మూలవాసులుగా పుట్టినటువంటి వాళ్ళం. ఈ భారతదేశంలో భరతగడ్డ, భరత వర్షాల పేరు రావడానికి మా జాతి తీవ్రంగా కృషి చేసిందని చెప్పేసి ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆశించి శాశ్వత ప్రయోజనాల కొరకు రాజ్యాంగాన్ని రాస్తే ఆ రాజ్యాంగాన్ని కాలరాస్తా ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో బ్రాహ్మణి ఆధిపత్యం కలిగిన వాళ్ళు మన పక్కనే కృష్ణా నదికి మన తెలంగాణ రాష్ట్రంలో మన కృష్ణమ్మ పర్వాలు దొక్కకుండా మన నారాయణపేట జిల్లా తంగిరిలో ప్రవేశిస్తుంది కృష్ణానది. ఆ తంగిరి పక్కనే ఉన్నటువంటి అదే కృష్ణానది అంచుకుంటున్నటువంటి ముడుమాల గ్రామంలో మన దళిత యువకుడు, యువతి ఇద్దరు కలిసి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవడానికి ఒక దేవాలయం దగ్గర, యాదవేంద్ర స్వామి దేవాలయం దగ్గర, ఊర్లో ఉన్నటువంటి దేవాలయం దగ్గర పెళ్లి చేసుకోవడానికి పందిరేనికపోతే అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి చక్రపాణి, అదే రకంగా అక్కడ ఉన్నటువంటి ఆ పూజారి కూడా అతని బ్రాహ్మణుడు